ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఈ యొక్క నియామక పత్రాల జారీ వాయిదా వేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం అయితే మనకి వెలగపూడి సభ ప్రాంగణం ఏర్పాటు చేశారు కదా! అక్కడే అయితే రిమైనింగ్ వర్క్ అనేది జరుగుతుందండి. అంటే మరలా ఆ యొక్క సభకు సంబంధించినటువంటి ప్రాంగణం అనేది పనులనేవి ప్రారంభమయ్యాయి ప్రస్తుతం విషయానికి చూసుకున్నట్లయితే. అయితే మరికొద్ది రోజుల్లోనే నియామక పత్రాలనేవి జారీ అనేది జరుగుతుంది. అంటే మరికొద్ది రోజుల్లో అంటే మాక్సిమం మనకి 1 వీక్ బిఫోరే ఈ యొక్క 1 వీక్ లోపలే మనకి ఈ యొక్క డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఏ రోజైతే ఈ యొక్క సభ ప్రారంభమవుతుంది, అలాగే మీ యొక్క నియామక పత్రాలు ఏ తేదీనైతే ఇవ్వడం జరుగుతుంది అనే విషయం అయితే మనకి మాక్సిమం అయితే 1 వీక్‌లోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అయితే అఫీషియల్‌గా కూడా ఇంకా ఏమీ అనౌన్స్‌మెంట్ అయితే ప్రెజెంట్ అయితే లేదు. కానీ మీకు డౌట్ ఉన్నట్టుగైతే మీకు విజయవాడకు దగ్గరలో ఉండే వెలగపూడి ఆఫీస్ ఉంది కదా మనకి. ఆ ఆఫీస్ దగ్గరలో మీరు చూడండి. ఆల్రెడీ చాలామందికి ఆ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకైతే ఆ ప్రాంగణం అనేది ప్రెజెంట్ అయితే వర్షాల కారణంగా సభ వాయిదా విషయం జరిగింది. అయితే ప్రెజెంట్ అక్కడ బురదగా ఉందండి. అదేంటి ఫేక్ న్యూస్ అయితే కాదు. ప్రెజెంట్ అయితే అక్కడ సిట్యుయేషన్ అనేది ట్రాన్స్‌పోర్ట్‌కి ప్రాబ్లమ్ వస్తది. వీళ్ళందరినీ కూడా అక్కడికి మాక్సిమం 32,000 మంది అయితే ఈ సభకి అటెండ్ అవుతారు కాబట్టి అభ్యర్థులతో పాటు వాళ్ళ స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు. అటువంటి వచ్చి వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువవుతున్న ఉద్దేశంతోనైతే గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఆ రోజు వాయిదా వేసింది. ఇంకొకటి విధంగా ఆలోచించుకున్నట్లయితే కోర్టు కేసు అప్డేట్ ఒకటి ఉంది కదా! వాళ్ళైతే మాకు 4 వీక్స్ అయితే ఆ యొక్క దీనికి సంబంధించిన ఎస్‌జిటిఎస్‌సికి సంబంధించిన కేసు అనేది మనకి మధ్యంతర ఉత్తర్వుల జారీ చేయడం కూడా జరిగింది. ఆ విషయం కూడా జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులైతే దాన్ని లింక్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే అది కూడా కరెక్టే. అయితే అఫీషియల్‌గా అయితే అది మనకి ఎవరు అనౌన్స్ చేయలేదండి. జస్ట్ ఓన్లీ వర్షం కారణంగా మాత్రమే అది వాయిదా వేశామనేసి మనకి కన్వీనర్ గారైతే మనకి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కోర్టు కేసు అప్డేట్ చూసుకుంటే మరి కొన్ని వారాలు వెయిట్ చేయాలి. అయితే ఈ కోర్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చే లోపలే ఈ నియామక పత్రాల జారీ జరుగుతుందా? లేకపోతే ఆగుతుందా? అనే విషయం అయితే ప్రెజెంట్ అయితే క్లారిటీ లేదు. కానీ వెలగపూడిలో చూసుకున్నట్లయితే ప్రెజెంట్ అనేది మీకు డౌట్ ఉంటే ఎవరైనా కూడా అక్కడ వర్క్ జరుగుతుందో లేదని చెక్ చేసుకోండి. అక్కడ వర్క్ స్పీడప్ అయ్యిందంటే ఆ సభని వేగంగా వాళ్ళు రెడీ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి ఈ డేట్స్ అనేది నియామక పత్రాల జారీ డేట్స్ అనేది రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే. అయితే ప్రెజెంట్ అయితే సభా ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ ఈ రోజు నుంచి అయితే చాలా జోరుగా జరుగుతున్నాయి. అంటే నెక్స్ట్ వీక్‌లో మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది నియామక పత్రాల జారీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే మొన్న జరిగిన వాయిదా కోశం అయితే మీ జాబ్‌కి ఏమాత్రం ఎఫెక్ట్ ఉండదు. ఆల్రెడీ చాలామంది ఇప్పుడు కోర్టులో కేసు వచ్చింది కదా! ఎస్‌జిటిఎస్‌ఏ పైన కూడాను వాళ్ళకి మెరిట్ ఆధారంగానే వాళ్ళకి నచ్చిన జాబ్ ఇవ్వాలనేసి మనకి హైకోర్టులో కర్నూలుకి సంబంధించిన ఒక 10 మెంబర్స్ అనేది పిటిషన్ వేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన గవర్నమెంట్‌కని అపీల్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అనేది సమాధానం చెప్పాలి. హైకోర్టు కనిసిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. 4 వారాలు ఛాన్స్ ఇచ్చింది. అయితే గవర్నమెంట్ తరపున అయితే లాయర్స్ ఏం వాదించారో అందరికీ తెలిసిందే. నోటిఫికేషన్‌లో మేము క్లియర్‌గా ఇచ్చాం. కెనాట్ బి చేంజ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది. అయితే ఈ కోర్టు కేసు ఏమవుతుందా అనేసి చాలా మందికైతే వెయిట్ చేస్తున్నారండి. అయితే ఏమవుతుందా అనే విషయం అయితే మేము క్లారిటీగా చెప్పకూడదు కూడాను. ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను మంచి పొజిషన్‌లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటాం. అయితే ప్రస్తుతం అయితే సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి న్యాయం జరగాలి కదా! ఒకవేళ కోర్టు కేసు అనుగుణంగా అభ్యర్థులకు అనుగుణంగా వస్తే కంపల్సరీగా అయితే ఎస్ఏకి వెళ్తారు. అయితే ఎస్ఏలో ప్రజెంట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ డౌన్‌లో ఉన్న వాళ్ళందరూ కూడాను మేబీ వాళ్ళకి మంచి పొజిషన్‌లో సెలెక్ట్ అయితే నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఓన్లీ ఆ పోస్ట్‌కి మాత్రమే సెలెక్ట్ అయినట్టుకుంటే ఎస్ఏకి మాత్రమే సెలెక్ట్ అయినట్టుకుంటే ఈ ఎస్ఏకి ప్రజెంట్ అనేది మెరిట్‌లో ఉన్న అభ్యర్థులు అందులోకి వెళ్ళేటప్పటికే ఎస్ఏలో డౌన్‌లో ఉన్న వాళ్ళు కూడా జాబ్ కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా చిన్న టెన్షన్ పడుతున్నారండి. అయితే ప్రస్తుతం అయితే మీకు ఉన్నటువంటి జారీ చేసినటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి నియమ పత్రాలు జారీ ఫైనల్ సెలక్షన్ లిస్టులో నేమ్ ఉంది కదా! అయితే ఈ సభ స్పీడప్ అయ్యిందంటే కంపల్సరీగా అయితే ప్రస్తుతానికైతే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే నియామక పత్రాలు జారీ అనేది జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. అయితే సేమ్ మొన్న ఈ రకంగా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చాయో అంటే వాళ్ళు ఏ బస్‌కి ఎక్కాలి, ఎక్కడ స్టార్టింగ్ పాయింటు, వాళ్ళతో పాటు వెళ్ళిన అభ్యర్థి యొక్క డీటెయిల్సు అంటే ఏదో ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు ఉంటుంది కదా! అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. వాళ్ళకి ముందు రోజులో స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి టిఫిన్స్, అలాగే షెల్టరు ఎట్ ద సేమ్ టైం అనేది వాళ్ళకి నియామక పత్రాలు జారీ అనేది చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి చేతుల మీదుగా అయితే కొందరికి మాత్రమే ఇస్తారండి. స్పెసిఫిక్‌గా 16,000 మందికి సెలెక్ట్ అయిన 15,900 ఈ రకంగా సెలెక్ట్ అయ్యారు కదా! వీళ్ళకి మాత్రం అందరికీ సభ పైన ఇవ్వరండి. కొందరికి మాత్రమే ఇస్తారు.
మిగతా రిమైనింగ్స్ అయితే మనకి కౌంటర్స్ అనేవి ఇస్తారు. డిస్ట్రిక్ట్ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్లో మీ యొక్క నియామక పత్రాల జారీ కూడా జరగడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.